హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు విట్ కాలేజ్కి అయితే వెళ్తున్నాను హ్యాకథాన్ పర్పస్ మీద. ఈ బస్సులు అన్నారు కానీ అక్కడ అంత రద్దీ అయితే లేదు, పొద్దున్నే వెళ్ళాం కాబట్టి. ఈ వీడియో మాత్రం మీకైతే పక్క కిక్కేస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే విట్ కాలేజ్కి అయితే వచ్చేసాను. చెప్తున్నాను కదా, బయట నుంచి చూడడానికి అయితే కాలేజ్ అసలు ఒక లెవెల్లో ఉంది. వీడియోని ఫుల్గా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. రావడం అయితే మాకు ఐడి కార్డు ఇచ్చేసారు, అటెండెన్స్ వేసేసుకున్నాం. అసలు హ్యాకథాన్ రూమ్కి వెళ్ళేసరికి చాలా మంది ఉండేసరికి అయితే బాబోయ్ అనుకున్నా. తర్వాత అయితే ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. బ్రేక్ టైంలో అయితే కాలేజీలో అయితే తిరిగేసాను. నన్ను మాత్రం అట్రాక్ట్ చేసింది అయితే న్యూటనే. ఎందుకంటే అసలు నేను కాలేజీలో ఫిజిక్స్ అంటేనే నాకు అస్సలు నచ్చదు, కానీ అన్ని థియరీస్ని అయితే చదివించాడు. లంచ్ టైం అయిపోయేసరికి అయితే ఒక చేతిలో ఒక టోకెన్ పెట్టారు. అందరికైతే ఇక్కడ సపరేట్గా పెట్టారు. ఫుడ్కి అయితే ప్రొటెస్ట్లు చేశారు, కానీ మాకైతే ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ నా టీమ్మేట్స్. మామూలుగా అయితే లేదు ఎక్స్పీరియన్స్ అయితే. ఆ వాడికి కొంచెం సిగ్గు ఎక్కువ. బ్రేక్ తర్వాత బిల్డ్ చేస్తున్న ప్రాజెక్ట్ని మళ్ళీ రెజ్యూమ్ చేసాం. బ్రేక్ ఇచ్చిన టైంలో అయితే బయటికి వెళ్ళాం. బయటకు వచ్చిన ఎవరైనా సరే అసలు కొత్త వాళ్ళకి భలేగా ఉండిద్ది ఎక్స్పీరియన్స్ అయితే. భలేగా అన్నీ కట్టారు. ఇంకా మెయిన్ బ్లాగ్ గురించి మాట్లాడుకుంటే అదొక పెద్ద కంపెనీలానే ఉండిద్ది. మేమేదో సరదాగా లింక్డ్ఇన్లో పెట్టుకోవడానికి ఫోటోలు అయితే సరిగ్గా దిగాము. ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది బ్రో, అసలు భలేగా ఉండిద్దిలే. చాలా పెద్దది మా కాలేజ్ కన్నా. కాలేజ్ లోపలైతే కాలేజ్ ఇంటీరియర్ ఎలా ఉండిద్దని ఆర్కిటెక్చర్ చెందిన బొమ్మలతో అక్కడైతే రిప్రజెంట్ చేశారు. ఎన్ని బ్లాక్లో డీమ్డ్ యూనివర్సిటీగా అలానే ఉండిద్దిలే. సన్సెట్ అయితే మాత్రం సూపర్ ఉందిలే, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీకు అక్కడ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా చీకటి పడే కొద్దీ ఇంకా సరిగ్గా ఉండిద్ది. నేను మా ఫ్రెండ్స్ అయితే ఫ్రీ అకామిడేషన్కి రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చాక ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తోనూ మాట్లాడుకోవడము అవన్నీ జరుగుతున్నాయి. 1 గంట రెస్ట్ తీసుకున్నాక మాకు మళ్ళీ భోజనాలకు పిలిచారు. ఇప్పుడు చూశాను అసలు బయట భలే ఉన్నారులే జనాలు. మాకైతే అసలు బ్రేక్ తర్వాత 1 నిమిషం అయితే చెక్కేస్తారు. కానీ ఇక్కడైతే భలేగా ఉందిలే కల్చర్ అయితే. ఎందుకంటే అసలు కమ్యూనికేషన్ బాగుంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి. అండ్ ప్రాజెక్ట్స్ని కూడా ఇక్కడ చాలామంది బాగా బిల్డ్ చేస్తారు, బాగా ఐడియాస్ బాగుంటాయి. ఇక్కడైతే అన్ని కాలేజెస్ లాగా దేని మీద పడితే సిఎస్సిఏ అని లేదంటే మెకానికల్ అని ఈసీఏ అని అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ కోసం కష్టపడతారు. ఇదైతే ఒక ఫుడ్ కోర్ట్లానే ఉంది నాకైతే. అదే అనుకుంటా, నాకైతే పేరు తెలీదు. అక్కడ నేను కలిసి పాడాను. చెప్పాక కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు. అండ్ ఇక్కడైతే జిమ్తో పాటు ఇక్కడ ఇంటీరియర్ గ్రౌండ్, ఎక్స్టీరియర్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సర్లే, నేనైతే నైట్ హాస్టల్ బయటికి అయితే వచ్చాను 1 గంటకి. ఎవరు లేరు, చాలా ప్లెజెంట్గా ఉంది. అయినా ఆ టైంలో ఎవరంటారులే. దోల పనులు అయితే అసలు ఏం చేయలేదులే, అలా వాష్రూమ్కి వెళ్ళొచ్చి పడుకున్నాం. ఇక్కడ ఉండిద్ది బాబోయ్, నేనైతే తడుచుకొని చచ్చాను అసలు. ఎంతైనా చీకటిగా 2 నిమిషాలకైతే నెక్స్ట్ డే అయితే మళ్ళీ వచ్చేసాం. ఈసారి ప్రజెంటేషను ఇంకా ప్రాజెక్ట్ రివ్యూ అయితే ఉంది, వాళ్ళకి చూపించాలి. సక్సెస్ఫుల్గా అన్ని రౌండ్కి వెళ్ళాక వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. పీపీటీ మీద మళ్ళీ ప్రొజెక్టర్ మీద అన్నీ వేసి. మేమైతే ఈగర్గా ఎదురు వస్తున్నాం ప్రైజ్ వచ్చిద్దో ఏమో అని. అంతలే బాగా పర్ఫామ్ చేశాక ప్రైజ్ వస్తుందన్న ఆశ అందరికీ ఉండిద్ది. ఫైనల్గా మేమైతే ప్రైజ్ కొట్టాము. అసలు అయితే మామూలు ఆనందం అయితే లేదు మా అందరికీ. ఇక ఇంటికి వెళ్ళడానికి అయితే బస్సులు అయితే 2 పెట్టారు. మేమైతే వెళ్ళిపోయాం ఇంటికి బస్సుల్లో. అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ అయితే రాదనే చెప్తాను. ఒక వీడియో మళ్ళీ కలుద్దాం, బాయ్. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు అయితే కొట్టడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, వస్తాను, బాయ్.